ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ అదే మాట్లాడదాం, 340 మంది కాంగ్రెసే కదా సంపించింది. మరి కాంగ్రెస్ సంపించిన తర్వాత కాంగ్రెస్ పొత్తుకు సంగనాక పోయింది ఆయనే. వాళ్ళ అవసరానికి వచ్చిరని చెప్తా ఉన్నా. వాళ్ళ అవసరం, నీ అవసరం ఏంటిది? నువ్వు భావాధ్యాల వ్యాప్తి తీసుకోపోవాలి కదా. నీకు నీ దమ్మున్నప్పుడు నువ్వు తెలంగాణ వాదంతోనే ఉండనుంటివి కదా. ఇవన్నీ మేము అపోజ్ చేసినాం. వీటన్నిటి మేము మొదటి నుంచి ఇవాళ కాదు, ఇవాళ మాట్లాడతలేం, అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ లేవు, ఇలా సోషల్ మీడియా ఉన్నది కాబట్టి మీ అసంటోళ్ళు చూపిస్తారు కాబట్టి పోతున్నది. ఆ రోజు ఆ ఛానల్ లేవు, చూపిస్తూ లేరు. వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కావాలి, పైసలు కావాలి. మా ఓటర్ల మాటలు ఏం లేవు. అరే ఆఫీస్ మీద దాడి చేసి వచ్చినప్పుడు నువ్వు చేస్తున్నావు, తప్పులు చేస్తున్నావు అని చెప్పని కేవలం నువ్వు పదవుల గురించి వస్తున్నావు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నంలో భాగంగా వచ్చిండబ్బా. ఇవన్నీ ఇప్పుడు చెప్తే ఏంటంటే గిరి మరీ ఏదో ఉన్నట్టున్నది లోపల కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను కాదు. వాస్తవాలు ప్రతి దాని మీద వాయిస్ ఉన్నది. మీరు తీసుకుంటే నేను మొత్తం ఓపికతో మొత్తం చూపిస్తా. ఏ టైంలో ఎట్లెట్లా మేము ప్రొటెస్ట్ చేసినాం, ఏ టైంలో ఏ ఊర్లలో ఎట్లెట్లా వర్క్ చేసినాం అని. ఓపెన్ కాస్ట్లు తెలంగాణలో బంద్ కావాలని చెప్పని తిరిగినాం. అప్పుడు ఇదే హరీష్ రావు మేము పోయినప్పుడు హరీష్ రావు కూడా వచ్చిండు. మేము ఇండిపెండెంట్ గా పోయినాం. హరీష్ రావు వచ్చి అరెస్ట్ అనేది చేసిండు బయట పడ్డాడు. ఇలా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఓపెన్ కాస్ట్లు పెరిగినాయి కదా, ఆగలే కదా. నల్ల బొగ్గుకు నెత్తురు నద్ది సింగరేణికే సిరులందించిన చీకటి బతుకులాయన సింగరేణి గని కార్మిక, చినిగిన బతుకులాయన సింగరేణి గని కార్మిక అని సింగరేణి ప్రాంతాలలో మేము పోయి జనాలకు ఎడ్యుకేట్ చేసుకుంటూ తిరిగినాం. మనకు ఇది బొందలగడ్డ తయారు చేస్తున్నారు తెలంగాణ మొత్తం అని. ముచ్చడలే తెలంగాణ వచ్చినాక ఇవన్నీ ఆగుడని ఏడాగినాయి. సో ఈయనేదో కన్నీళ్లు రాస్తున్నారని చెప్పి అన్ని ఏంటంటే లంగా మాటలు అబ్బాయి. 10 ఏళ్ళు సుభిక్షంగా ఉన్న తెలంగాణ 16 నెలల